బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై గులకరాయితో దాడి చేసినటువంటి కేసులో పురోగతిని సాధించారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. అజిత్ సింగ్ నగర్ వడ్డెర బస్తీకి చెందినటువంటి సతీష్, అతని స్నేహితులు మరో నలుగురు కలిసి ఈ ఘటనకు పాల్పడినట్లుగా సిట్ అధికారులు వారిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. అక్కడ స్థానికులు తీసినటువంటి వీడియోల ఆధారంగా సతీష్ అనేటువంటి యువకుడు ఈ ఘటనకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. సతీష్ అసలు ఎందుకు ఈ ఘటనకు పాల్పడ్డారనే విషయాన్ని ఇప్పుడు పోలీసులు విచారణలో భాగంగా తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ గారు మనతో ఉన్నారు. సప్తగిరి ప్రసాద్ గారితో మాట్లాడదాం. సప్తగిరి గారు నమస్తే అండి. నమస్కారం సార్. మీకు ప్రేక్షకులకి వీక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారం సార్. జగన్మోహన్ రెడ్డి గారి మీద గులకరాయితో దాడి చేసినటువంటి అగంతకుణ్ణి అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. అజిత్ సింగ్ నగర్ వడ్డెర బస్తీకి చెందినటువంటి సతీష్, అతని నలుగురు స్నేహితులతో కలిసి ఈ దాడికి పాల్పడినట్లుగా కూడా అనుమానాలు అయితే ఉన్నాయి. సో ఆ రకంగానే సిట్ అధికారులు ఆయన్ని విచారిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఏంటి సార్ ఈ కేసు ఏమవుతుంది రోజు రోజుకి? ముఖ్యంగా ముఖ్యమంత్రి పైన దాడి ఘటన తర్వాత జరిగిన పరిణామాలన్నీ చాలా హాస్యాస్పదంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి గారి పైన దాడి జరగటం అనేది అంతా కూడా మనం చూస్తుంటే సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి పర్యటనలో కరెంటు పోవటం, కరెంటు పోయిన వెంటనే ఆయన భద్రతా అధికారులు అలర్ట్ కాకుండా ఉండటం, ఈయన పైన రాయి తగలటం, ఈయన రాయి తగిలిన వెంటనే బస్సులోకి ముందు రావటం, వైద్యులు దాన్ని చికిత్స చేసినట్టు ఒక ఫోటో తీయటం, మళ్ళీ ఆపరేషన్ థియేటర్లోకి పోవటం, పెద్దగా రక్తం రాకపోయినా 2-3 కుట్లు పడినట్టు ఒక స్టేట్మెంట్ ఇవ్వటం, మళ్ళీ ఆపరేషన్ థియేటర్ చుట్టూ 15 మంది డాక్టర్లు ఉండటం, అదొక ఫోటో రిలీజ్ చేయటం, మళ్ళీ పోలీసు అధికారులు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. నిన్న ముఖ్యమంత్రి గారి పైన దాడి చేసిన వారి సమాచారం ఇస్తే 2 లక్షలు ఇస్తాము, పైగా సమాచారం ఇచ్చిన వాళ్ళ పేర్లు చాలా రహస్యంగా పెడతామని చెప్పడం, పైగా ఈ రోజు ఏదో మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే అజిత్ సింగ్ నగర్ చెందిన సతీష్ అని యువకుడు అంట, అతనితో పాటు 9 అంట. అంత రాయిని తీసుకురావడానికి 9 అవసరమా సార్? అంత రాయి అంటే యువకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి మీద ఆ రాయితో దాడి చేసినట్లుగా ప్రాథమిక నిర్ధారణ అయితే వచ్చినట్లుగా తెలుస్తోంది. వచ్చింది. మిగతా 9 పరిస్థితి ఏంది? మిగతా 3 పరిస్థితి ఏంది? వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేసినట్టు? వాళ్ళు సహకరించినట్ట? అంతా కూడా ఈ పోలీసులు చేస్తున్న విచారణ అంతా ఒక డ్రామా, మెలో డ్రామా ఇది. ఇంకో వాళ్ళ దగ్గర ఏదో ఒక స్టేట్మెంట్ ఇప్పిస్తారు, ఫలానా తెలుగుదేశం నాయకుడి పేరు చెప్పినా అంటే వాడు ఆయన పేరు అనౌన్స్ చేయటం, ఇది మరొక కోడికత్తి డ్రామా తప్పించి ఇంకోటి కాదు సార్. ఇది ముఖ్యమంత్రి గారి పైన దాడి చేయటం అంటే ఇది సామాన్యమైన విషయం కాదు. సాక్షాత్తు రాష్ట్ర రాజధానిలో ముఖ్యమంత్రి గారి పైన దాడి జరుగుతా ఉంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తా ఉంది, శాంతి భద్రతలు ఏ విధంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోండి. ముఖ్యమంత్రి గారినే రాళ్లతో కుట్టారంటే ఈ రాష్ట్రంలో ఇంకా సామాన్య ప్రజలకు రక్షణ ఎక్కడ ఉంటుంది మీరు ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఇదంతా మెలో డ్రామా. ఈ సతీష్ అనే యువకుడు కూడా ఉండడు, కావాల్సుకనే వీళ్ళ పిల్లోడిని వాళ్ళే తీసుకొచ్చి నువ్వు ఒప్పుకోరా నీ కేసు. మామూలుగా పోలీసులు చేసే ఇన్వెస్టిగేషన్ అంతే కదా. సార్ దాడి జరిగింది కాదు సార్, అది ఏదో దండ వేసేటప్పుడు ఏదో గుచ్చుకునింది సార్. అదే దండ వేసేది కదా, ముఖ్యమంత్రి గారికి పెద్ద గజమాలు వేసారు కదా, అప్పుడు ఏదో గుచ్చుకునింది, దాన్ని ఏదో పెద్ద మెలో డ్రామా చేస్తున్నారు, రక్తం కారింది అంటారు. కుట్లు పడ్డమే సార్, కుట్లు పడితే రక్తం బొట్ట 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 కారాలి. ప్రాథమిక విచారణలో రాయి తగిలినట్లుగా కూడా నిర్ధారణ వచ్చినట్లుగా సమాచారం. ఎవరు చూశారు సార్ రాయిని? ముఖ్యమంత్రి గారి తగిలిన రాయిని ఎవరైనా స్వాధీనం చేసుకున్నారా? ఇప్పుడు 307 కేసు కట్టారు, హత్యాయత్నం. ముఖ్యమంత్రి గారి పైన దాడి చేసిన ఘటనలో 307 కేసు కట్టారు సెక్షన్, అంటే హత్యాయత్నం. హత్యాయత్నానికి ఉపయోగించినటువంటి మారణాయుధాన్ని గాని వస్తువును గాని స్వాధీనం చేసుకున్నారా పోలీసులు? నేను సూటిగా అడుగుతున్నా. దానికోసమే కదా గాలిస్తున్నారని చెప్పి సమాచారం ఉంటుంది మనకి. దానికోసం కేంద్ర బృందాలు, విదేశీ బృందాలు కూడా వచ్చి గాలించాలనా? ఏంది సార్ ఇవంతా? వీళ్ళకి పని పాట లేకుండా కేంద్రం నుండి మిలిటరీలు సిఆర్పిఎఫ్ దళాలు, ఎన్ఎస్జి కమాండర్లు అని చూచా రాయి కోసం ఎతకాలనా? ఇంకో ఉన్న పనులన్నీ వదిలేసి అసలు దాడే లేదు. ఇది పెద్ద మెలో డ్రామా అంటా ఉంటే సింపతి డ్రామా. బస్సు యాత్రకి జనం రెస్పాన్స్ లేదు, తుస్సు యాత్ర అయిపోయింది. అది జనం రాకపోవడంతో పైగా చెల్లెళ్ళు ఇద్దరు రోజు ప్రెస్ మీట్లు పెట్టి ముఖ్యమంత్రి గారిని కడిగి పారేస్తున్నారు. ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఉక్కిరి బిక్కిరయ్యి
పబ్లిక్ అటెన్షన్ ని డీవియేట్ చేయడానికి గులకరాయి డ్రామా ఆడుతున్నాడు ముఖ్యమంత్రి, అంతకన్నా ఇంకొకటి లేదు. నేను అడుగుతాను, ముఖ్యమంత్రి గారి నుండే ప్రజలకు ప్రమాదం పొంచి ఉంది. వీళ్ళదే ఒక పెద్ద ఫ్యాక్షన్ కుటుంబము. అంటే జగన్మోహన్ రెడ్డి తలపెట్టినటువంటి బస్సు యాత్రని చూడడానికి వచ్చినటువంటి ఆ స్థానికులు ఎవరైతే ఉన్నారో వారు తీసినటువంటి వీడియో ఆధారంగానే నిందితులను గుర్తించినట్లుగా పోలీసులు సమాచారం అయితే అందుతోంది. దాని ప్రకారంగా ఏమంటారు? అంటే నిజంగా అసలు దాడి జరగకపోతే ఆ వీడియోలో నేను ఒక చెప్తాను చూడండి. ముఖ్యమంత్రి గారి పర్యటనను కవరేజ్ ఇవ్వడానికి దాదాపుగా సోషల్ మీడియా ఛానల్స్ తో కలుపుకొని, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, శాటిలైట్ ఛానల్స్ అన్ని కలుపుకొని దాదాపు 100 ఛానల్స్ ఉంటాయి. ఈ 100 ఛానల్స్ కి దొరకనటువంటి విజువల్స్ వీళ్ళకే ఎటు దొరికింది? ఏం సార్, ముఖ్యమంత్రి గారి పైన కీన్ ఫోకస్ పెట్టుంటారు. దాదాపు 100 కెమెరాలు ఆయన పైన దృష్టి పెట్టుంటది. ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పేసి. పైగా హై సెక్యూరిటీ జోన్ లో ఉంటారు ముఖ్యమంత్రి గారు. ఇంక ఈ స్థానికులే వీడియో తీసినప్పుడు ఈ కెమెరాలు ఏం చేస్తున్నట్టు, ఈ పోలీసులు ఏం చేస్తున్నట్టు, నిఘా ఏం చేస్తున్నట్టు, ఇవన్నీ పెద్ద డ్రామా సార్. ఆ సతీష్ అనే యువకుడు కూడా దాడి చేసిండు. పాపం ఒక అమాయకుడిని తీసుకొచ్చి పోలీసులు అరెస్ట్ చేసి కేసును మమా అనిపిస్తారు, మేము అరెస్ట్ చేసేసినాం, పట్టేసినాం, ముఖ్యమంత్రి పైన దాడి చేసినోడు వీడేను. ఆ అబ్బాయిని నేను అడుగుతున్నా, దమ్ముంటే పోలీసులు లేకుండా మీడియా ముందు ప్రవేశపెట్టండి అబ్బాయిని. నిజాలు బయటకు వస్తుంది. సతీష్ అనే యువకుడు గనక మీడియా ముందు ప్రవేశపెడితే నిజాలు బయటకు వస్తుంది. వీళ్ళు కావాల్సుకనే ఒక పిల్లోడు సతీష్ అనే పిల్లోడిని అరెస్ట్ చేసి వాడిని బెదిరించి నయాన భయాన నువ్వు ఒప్పుకో, ఈ కేసు నువ్వు వేసినట్టు ఒప్పుకో, క్లోజ్ చేస్తాము, ఏం కాదు, ఒక 2 రోజులు జైల్లో ఉంటామని చెప్పి పోలీసుల వైఫల్యం అంటూ ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే పోలీసులు ఈ కేసును వీలైనంతగా క్లోజ్ చేసేందుకు త్వరగా. ఇప్పుడు పక్కా వైఫల్యం ఇది. ఎందుకంటే చీఫ్ మినిస్టర్ పైన దాడి కదా సార్. ఇప్పుడు ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్. ముఖ్యమంత్రి పైన దాడి, పైగా ఆయనకి ఇటువంటి నాటకాలు చేసుకోవడం చాలా సర్వసాధారణం. గతంలో కూడా కోడికత్తి గుచ్చుకొని పాపం దళిత యువకుడిని 5 ఏళ్లు జైల్లో పెట్టి వారి జీవితం సర్వనాశనం చేసి పెట్టేసినారు. ఇప్పుడు వేరే యువకుడు కావాలి. ఈ ఎన్నికల్లో సింపతి పొందాలంటే మరో యువకుడు కావాలా? ఆ యువకుడిని తీసుకొచ్చి అరెస్ట్ చేయించి మనతో పాటు 4 రిమాండ్ చూపించి కేసుని ఛేదించేశాము, మేము సింపతి. ఇంకో మా దగ్గర ఏదో స్టేట్మెంట్ ఇప్పిస్తారు చూడండి. ఈరోజు సాయంత్రానికో రేపటికో ఒక స్టేట్మెంట్ ఇప్పిస్తారు. తెలుగుదేశంలో నన్ను దాడి చేయొచ్చని చెప్పి పురమాయించినారు అని చెప్పి వాడి దగ్గర చెప్పిస్తారు, సింపతి గెయిన్ చేపిస్తారు. మొత్తం ఏంటంటే పబ్లిక్ అటెన్షన్ ని డీవియేట్ చేయడానికి ముఖ్యమంత్రి గారి యొక్క సభలు ఫ్లాప్ అయిపోతున్నాయి. అక్క చెల్లెలందరూ కూడా తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. దానికి సమాధానం చెప్పుకోలేక ముఖ్యమంత్రి గారు ఈ గులకరాయి డ్రామా ఆడుతున్నారు. నేను అడిగేది ఒకటే, నీ పైనే దాడి వ్యూహాత్మకమైన దాడి కాదు, వ్యూహాత్మకమైన డ్రామా ఇది. దాడి కాదు, ఇది వ్యూహాత్మకమైన డ్రామా. ఆడ రక్తం లేదు, పాడు లేదు, ఊరికే గీత ఏదో గీసుకుని ఫ్యాన్ గుర్తు మాదిరి ఉంది. గీక్ కూడా గాయం కూడా ఫ్యాన్ గుర్తు మాదిరి ఉంది. అది కూడా దాన్ని పెట్టి ఏదో పెద్ద సినిమా మెలో డ్రామా నడిపించి సింపతి కోసం ఆడుతున్న డ్రామా. ఇంకా రేపు పొద్దున 2-3 రోజులు విజయమ్మ గారు వస్తారు అమెరికా నుండి. ఆమె వచ్చి కొడుకును పరామర్శించడం, ఏడవటం, కన్నీళ్లు రాల్చటం, మళ్ళీ దాన్ని మదర్ సెంటిమెంట్ గా మార్చడం. నిన్న ముఖ్యమంత్రి గారు తన క్యాడర్ ను పిలిపించుకోవటం, ఏం వరి కాబాకండి, ధైర్యంగా ఉండండి, సంయమనం పాటించండి అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వటం. వీళ్ళకి దేనికైనా తెగిస్తారు సార్ వీళ్ళు. సభ రాజకీయాలు చేయటంలో బ్రాండ్ అంబాసిడర్ మన చీఫ్ మినిస్టర్ గారు. ఎక్కడ శవం కనిపిస్తే ఆ శవం నాది, ఈ శవానికి నాదే పేటెంట్ రైట్స్. పెన్షన్లు తీసుకోవడానికి అవ్వాతాతలు ఎండల్లోకి పోయి పాపము సచివాలయాలు తిరిగి చచ్చిపోతే అక్కడ పోయి చిరునవ్వులు చిందించి ఈ అవ్వాతాతలు చనిపోవడానికి కారణం తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారే అంటారు. వాళ్ళ బాబాయ్ చనిపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు అంటారు. తీరా చూడకపోతే వాళ్ళ బాబాయ్ కేసులో అరెస్ట్ అయినంత వాళ్ళ చిన్న ఆయన, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ పార్టీ లీడర్లే అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. ఇప్పుడు గులకరాయి డ్రామా, కోడికత్తి డ్రామా, ఇన్ని డ్రామాలా? నాకు తెలియక కోడికత్తి డ్రామా కేసులో ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు కోర్టు మెట్లెక్కి సాక్ష్యమే చెప్పలేదు. నా పైన దాడి చేసింది వీడు కాదు ఇంకొకడు అని ముఖ్యమంత్రి కోర్టు మెట్లెక్కి సాక్ష్యం చెప్పాలి కదా, స్టేట్మెంట్ ఇవ్వాలి కదా. ఇవ్వకుండా ఒక దళిత యువకుడు జీవితంతో చెలగాట మాడుతున్నాడు కదా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి
ఆయనకి ఈ ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా ఎవరినో ఒకరిని బలి చేయటం, బలిపీఠం ఎక్కించటం, సింపతి పండించటం, ఆ సింపతి వల్ల ఈయన లబ్ధి పొందటం సర్వసాధారణమైన విషయము. నేను ఒకటే చెప్తున్నాను, ముఖ్యమంత్రి గారికి ఓటమి తెలిసిపోయింది, ఫిక్స్డ్. వైసీపీ ఖాళీ అవ్వబోతా ఉంది, లీడర్లందరూ వెళ్ళిపోతున్నారు, కుటుంబ సభ్యులు వెళ్ళిపోతున్నారు. వైసీపీకి టూలెట్ బోర్డు పెడతారు. జూన్ 4వ తేదీ రిజల్ట్ వచ్చిన తర్వాత జూన్ 5వ తేదీ టూలెట్ బోర్డు పెట్టేస్తారు, పక్కా తెలిసిపోయింది. కాకుంటే ఏదో ఇట్లాంటి మెలో డ్రామాలు కథలు నడిపిస్తే అపోజిషన్ రోల్ అయినా వస్తుంది, ప్రతిపక్ష స్థానం అయినా వస్తుందని చెప్పేసి ఇటువంటి డ్రామాలు ఆడుతున్నాడు తప్పించి ఇంకొకటి కాదు. నేను ఈ సందర్భంగా థ్యాంక్ యూ.